ఖమ్మం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి గాంధీజీ 77వ వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని బానిస పరిపాలన నుండి విముక్తి కోసం గాంధీజీ సత్యాగ్రహంతో పాటు ఎన్నో పోరాటాలు, ఎందరో మహామహో నాయకులు తోడ్పాటుతో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించి వారి జీవితాలను పణంగా పెట్టి త్యాగాలు చేసే స్వతంత్రాన్ని సాధించి స్వేచ్ఛ వాయువులతో పాటు స్వేచ్ఛ స్వతంత్రం పొంది ప్రజాస్వామ్య దేశముగా అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేసిన గాంధీజీ పాదాభివందనం చేస్తున్నానన్నారు. నమస్కారం. ఈరోజు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి కార్యక్రమంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మహాత్మా గాంధీ కన్న కలలు సాకారం చేయటానికే మరి ఆయన చేసినటువంటి త్యాగాలని ఆ రోజు ఆయన గాంధీ ఐడియాలజీ ప్రకారం ఈ దేశంలో స్వాతంత్రం తీసుకురావడానికి అవసరమైనటువంటి అనేక రకాల ఉద్యమాలు చేసి ప్రజల్ని చైతన్యవంతులను చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తుల్ని మరి అహింసా మార్గంగానే వాళ్ళని ఎదుర్కొని శాంతి అహింస అట్లమే సత్యమేమో జయతి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అప్పుడే చెప్పారు, ఒక చెంప చూపిస్తే రెండో చెంప, ఒక చెంపను కొడితే రెండో చెంప చూపించమని చెప్పేసి మహాత్మా గాంధీ సామరస్యంగా ఈ దేశం స్వాతంత్రం సాధించిన విధంగానే పరిపాలన కూడా కొనసాగించాలని చెప్పేసి కోరుకున్నారు. రాగద్వేషాలకు అతీతంగా ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మరి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ప్రతి వాడు ఎంతమంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అందరూ ఒకే పద్ధతిలో ఒకే తాటిపై బ్రతకాలని, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగాలని చెప్పేసి అదే ఆ రోజే అసలైన స్వాతంత్రం వస్తుందని చెప్పేసి కూడా గాంధీ గారు చెప్పారు. ఆయన కలలు కన్నటువంటి స్వరాజ్యం కోసం మన వంతు కర్తవ్యంగా నేటి యువత, నేటి పాలకులు అందరూ కూడా మరి శ్రమించాలని చెప్పేసి కూడా వారందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు వారి వర్ధంతిని చాలా ఘనంగా జరుపుకున్నాం.